హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చెక్ చేసుకొని డైలీ అనాలిసిస్లో దాంతోపాటు ఏం చేద్దామంటే నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి ఇంట్రాడే లెవెల్స్ ఎక్కడెక్కడ మనం ఇంట్రాడే లెవెల్స్ తీసుకోవాలి ఏంటి అనేది మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇందులో మళ్ళీ 1H రేంజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఏం చేసాము అంటే ఇక్కడ ప్రీవియస్ డేలో ఒకటి లెవెల్ తీసుకున్నాం. తర్వాత ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మీరు ఇంకొక డౌన్ సైడ్కి ఇలా వచ్చేస్తే ఏమైంది, ఇది కూడా సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఓకేనా, ఇది కూడా సపోర్ట్ లెవెల్. ఎందుకు ఈ లెవెల్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్? మనం ఈ డే ఒక లోని ఇది తీసుకున్నాం, ఈ డే ఒక లోని ఇది తీసుకున్నాం సపోర్ట్గా. ఎందుకంటే ఈ లెవెల్స్ తీసుకున్నా సరే మనం ఇక్కడ ప్రైస్ సస్టైన్ అవుతున్నప్పుడు ఈ లెవెల్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఇది డేలో ఈ డే ఒక లోని మనం సపోర్ట్గా తీసుకుంటాము. ఓకేనా, మీకు అందరు తెలుసు, మన ఛానల్లో వీడియో ఉంది, పూర్తి వీడియో కూడా ఇంకెవరైనా చూడకపోతే అది కూడా చూడండి. ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, మనం కంటిన్యూగా ఏదైతే మనం లో ఉందో ఆ లో దగ్గర అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇది కూడా మనకు స్ట్రాటజీనే. చూడండి, దీనికి రీటెస్ట్ చేసుకుంది అంటే ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి రివర్స్ అయింది ఫ్రెండ్స్. మనకు ఏదైతే లో ఉందో, ఏదైతే ఫస్ట్ పాయింట్ లో ఉందో ఈ లో నుంచి మళ్ళీ మనకు అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1H రేంజ్ మీద ఫోకస్ చేయండి. 1H రేంజ్ మీద సింపుల్గా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా చూడండి. 1H రేంజ్ అంటే ఏంది, మనకి ఇదే కదా. 1H రేంజ్ అయితే ఇది అవుతుంది ఎప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతున్నప్పుడు ఈ లెవెల్ డ్రా చేసుకుంటాము, మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడే. కాబట్టి ఇప్పుడు 1H రేంజ్ ఏమైంది మనకి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకెవరికన్నా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది అకౌంట్ అనేది, మీరు అర్థం చేసుకోవడానికి, ఇంట్రాడే ట్రేడ్ చేసుకోవడానికి. సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా ఉంది కాబట్టి స్మాల్ టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా రైట్. ఇప్పుడు 1H రేంజ్ విషయానికి వచ్చేస్తే మనం చూడండి ఏమైంది ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా 1H రేంజ్ బ్రేక్ అయినా సరే తొందరపడి మనం చెయ్యము. ఎందుకంటే మనం రివర్స్ ట్రేడ్ మాత్రమే చేస్తాము. ఓకేనా, రివర్స్ ట్రేడ్ మాత్రమే చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ నుంచి మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మనకి డౌన్ సైడ్ నుంచి మార్కెట్ ఏమైంది చూడండి, ఒక 500 పాయింట్స్ వెళ్ళిన తర్వాత 1H రేంజ్తో పాటు ఇక్కడ 1H రేంజ్తో పాటు ఇక్కడ ఏముంది మనకు ఈ డే ఒక లో కూడా మనకి ఏంటిది, ఇదేమైతే మనకు అప్పుడు ప్రీవియస్గా ఇక్కడ ప్రైస్ ఉంటే ఇది సపోర్ట్ అవుతుంది, కానీ ఇది ఏమైంది బ్రేక్ అయింది, రీటెస్ట్కి వచ్చింది. ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సింగిల్ లైన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసింది సింపుల్గా. ఓకేనా, కాకపోతే మూమెంట్ రాలేదు ఫ్రెండ్స్, ఎక్కడ పెద్దగా మూమెంట్ రాలేదు. ఇవేంటంటే అప్ సైడ్కి రావడము, డౌన్ సైడ్ విక్స్ చూడండి, విక్స్ డౌన్ సైడ్లో ప్రైస్ మూమెంట్ అనేది ఫాస్ట్గా లేదు, స్లో మూమెంట్లో ఉన్నా సరే స్ట్రాటజీ మాత్రం సింపుల్గా వర్క్ అయింది. 1H రేంజ్ అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ చూస్తే నేను ఎక్కువ ఇంపార్టెంట్గా చూసేది అంటే ఫ్రెండ్స్ ఈ ప్రీవియస్ డే హై ఒకటి, మళ్ళీ ఈ ప్రీవియస్ డే లో ఒకటి ఎక్కువ చూస్తున్నాను. ఈ 2 లెవెల్స్తో పాటు ఒకవేళ మార్కెట్ హైలోకి వెళ్తే మాత్రం ఇదొక లెవెల్ చూడండి, తర్వాత ఇంకా హైకి వెళ్తే మాత్రం ఈ డే ఒక హై చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డౌన్ సైడ్కి వస్తే మాత్రం ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన సిచ్యువేషన్ని బట్టి మనం ఏంటి డైలీ టైం ఫ్రేమ్కి వచ్చి కూడా ఏం చేస్తాం, అప్పుడు మనం అప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం మార్కెట్లో లెవెల్స్ అనేవి డ్రా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ లెవెల్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ప్రైస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ లెవెల్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, ఈ విధంగా ఈ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి చూడండి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ చెక్ చేద్దాము. నిఫ్టీకి వచ్చేస్తే ఫ్రెండ్స్ నిఫ్టీ కూడా ఏమైంది, మనకు ప్రీవియస్ డే లో తీసుకున్నాం మనం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ చిన్న అప్ సైడ్కి వచ్చి కూడా ఏం జరిగిందంటే ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్స్ మొత్తం మనం సపోర్ట్గా తీసుకుందాం అనుకున్నాం, తీసుకోకుండా ఏమైంది డౌన్లో ఓపెన్ ఏమైంది ఫ్రెండ్స్, రీటెస్ట్కి వచ్చింది. ఎందుకంటే కంటిన్యూగా ఫాలో అయ్యి రీటెస్ట్కి వచ్చి మళ్ళీ ఫాలో అవ్వడమే ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డే చేయడానికి ప్రీవియస్ డే హై ఒకటి, తర్వాత ఈ ప్రీవియస్ డే లో ఒకటి చూస్తున్నాం. తర్వాత నేను ఒక్కసారి ఈ లెవెల్స్ మీద కూడా ఒక్కసారి ఫోకస్ చేయండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ మీద కూడా ఫోకస్ చేయండి. ఇంకా మార్కెట్ ఓపెన్ అయిన సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ హైక్ వస్తే మాత్రం ఇది ఒక లెవెల్ చూడొచ్చు, ఇంకా హైక్ వస్తే ఈ లెవెల్ చూడొచ్చు, కానీ డౌన్ సైడ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి డౌన్ సైడ్లో వస్తే మాత్రం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా లెవెల్స్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.